అన్నా నమస్కారం అన్నా. వస్తున్నాయా మీ ఇష్టాన్ని తిరగడం కలదు మిమ్మల్నే కదా మేము నమ్ముకోవాలి ఉన్నది. పొద్దున్నే తాగకపోతే మాకు ఏం పని చేయవన్నా. తప్పకుండా ఇవ్వగలం. ఏంట్రా వాళ్ళని పట్టించుకోక నన్ను పంజుడు ఉన్నాయా? ఈ వైన్ షాప్ తో పెద్ద గోల్ అయిపోయింది. అదిగో పరమేశ్వరనే వచ్చేసాడు. షాప్ని బార్ని వెంటనే మోస్తారా లేదా తగలబెట్టుకునే మోయించాలా? ఇదిగోరా తీసుకో, తగలెట్టుకొని చావు. ఎంతమంది సచ్చినా ఈ దేశంలో మందుని నిషేధించలేరు. పోండ్రా, పోయి బుద్ధిగా చదువుకోండి. పోండి. అన్నా ఈ కాలేజీ కుర్రోళ్ళు తగ్గేలాగా లేరు. 4 తగిలిస్తేనే దారిలోకి వస్తారు. మనోళ్ళు రమ్మనిగా. రేయ్, మనోళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు, పోలీసులు మన దగ్గర డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు. మనం కొడితే కేసు గొడవ, వాడు కొడితే లా అండ్ ఆర్డర్. వదిలేరా, చూసుకుందాం. చెప్పు పరమేష్. ఏంటి సార్ మళ్ళీ కాలేజీ కుర్రాళ్ళు? ఫోన్ పెట్టి నేను చూసుకుంటాను. ఈరోజు ఆదివారం 4:30-6 రావు కాలం. ఉదయాన్నే ఫోన్ రింగ్ అవుతోంది. అయ్యో. 2 టౌన్ పోలీస్ స్టేషన్. రామ్దాస్ సార్, పరమేష్ బార్ లో కాలేజ్ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారట. అక్కడికి వెళ్ళి ఏంటో విచారించి నాకు వెంటనే ఫోన్ చేయి. నమస్తే పరమేష్. ఏంటయ్యా ఇది? గుంపు ఉండి మాట్లాడతాను. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఒక్క సెకండ్ ఆగండి అయ్యా. ఒక్క సెకండ్ ఆగమంటున్నాను కదా, ప్రశాంతంగా ఉండండి విద్యార్థులారా. సార్ ఇన్స్పెక్టర్ ఎవరైనా ఉంటే రమ్మనండి. అబ్బాయ్, నాది కాకియే, అయింది కాకియే. షోల్డర్ కి స్టార్ ఉన్న కాకిని రమ్మనండి. ఏంటయ్యా? సార్, ఇక్కడ గొడవ చాలా పెద్దదవుతోంది సార్. బార్ లో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ బాగా కోపంగా ఉన్నారు సార్. ఎవరంటున్నావు? సార్, ఇక్కడున్న తాగుబోతుల గురించి అంటున్నాను. అంతకంటే కాలేజ్ స్టూడెంట్స్ కోపంగా ఉన్నారు సార్. మా అమ్మాయికి కారు కొట్టడానికి వచ్చానయ్యా. బార్ డబ్బుతో కారా? కోర్టుకు వెళ్ళాడు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్, ఒకరున్నారు సార్. ఎవరది? యూత్ కి యూత్ ఆ? మాటలతోనే లైన్ లో పెడతారు సార్. రామ్దాస్, నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టకు. కొత్తగా వచ్చిన క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ సార్. ఏమయ్యా, వాడు డ్యూటీలో చేరే 4 రోజులు అవుతోంది. ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా? తప్పకుండా సార్. సరే, వెంటనే వెళ్ళి చూడమను. అందరూ కొంచెం ఓర్పుగా ఉండండి. మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయానికి వద్దాం. ఇన్నాళ్ళు ఓర్పుగానే ఉన్నాం. మీరే నిర్ణయం తీసుకున్నందువల్ల ఈ రోజు మేము పోరాడుతున్నాం. కొన్ని విషయాలు పోరాడితేనే సాల్వ్ అవుతాయంటే పోరాడాల్సిందే, నేను కాదన్నాను. కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోరాడాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదివారం నాడు ఇలా పోరాడుతున్నాం. మీ సమస్య ఏంటి? సార్, మా కాలేజ్ పక్కనున్న ఈ వైన్ షాప్ ని వేరే చోటుకి మార్చాలి సార్. తాగుబోతులు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి కమెంట్స్ కొట్టడం మేము సహించాం. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం, ఏం జరగలేదు. ఈ రోజు ఏదో ఒకటి తేలితే గానీ ఇక్కడి నుంచి వెళ్ళం సార్. మేము తగలెట్టుకుంటేనే మీరు నిర్ణయం తీసుకుంటారంటే దానికి రెడీగా ఉన్నాం. ఎవర్రా తగలబెట్టుకుంటానని చెప్పింది? నేనే సార్. నువ్వా రా. తగలబెట్టుకోవాల్సింది నిన్ను కాదు, ఈ బార్ ని, షాప్ ని. వెరీ నైస్. అదే సార్ చెప్తాను కదా, ఇంక వెళ్ళి మీ పనులు చూసుకోండి. అందరికీ అర్థమైందిగా? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి అయ్యా. చదువుకోమన్నా
నువ్వు పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నావా లేక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసావా? కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి బార్ని ధ్వంసం చేశారు. నువ్వు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళావా? నలుగురిని పట్టుకొని ఉతుకుంటే అక్కడ ఎవ్వడం మిగలకుండా పారిపోయేవాళ్ళు. లాఠీ చార్జ్ చేయగానే పారిపోవడానికి ఆ గుంపు 250 రూపాయలకి క్వార్టర్కి బిర్యానీకి రాజకీయ నాయకులు పోగు చేసే గుంపు కాదు సార్. స్టూడెంట్స్ వాళ్ళు పారిపోరు సార్. వాళ్ళు పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సెలవు రోజు పోరాటం చేశారు సార్. వాళ్ళలో ఫ్యూచర్ ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, అంతెందుకు మన రాష్ట్రానికి కాబోయే మంత్రి కూడా ఉండొచ్చు. స్టూడెంట్స్ చేసిన తప్పు తగలెట్టుకొని చావనరాడు వదిలేయాల్సింది. చట్ట ప్రకారం ఆత్మాహుతి తప్పు, అందుకే అడ్డుకున్నాను. కొత్త యూనిఫామ్ కదా, ఎవరో ఏంటో తెలియకుండా ఓవర్ గా రెచ్చిపోతున్నాడు. పాయింట్ పట్టాడు చూసావా? ఇప్పుడే ఉంటావరా? ఉండు నాన్న, వాడు మాట్లాడినట్లేదు, నువ్వు విన్నవట్లేదు. ఏమంటాడో చూద్దాం. రే సుభాష్, ఎవరు కరెక్టో నువ్వే చెప్పరా. ఆల్రెడీ అక్కడ నలుగురు తెలివైన వాళ్ళు, ఇక్కడ మీరిద్దరూ ఉన్నారుగా. మీరే ఈ దేశానికి మంచేదో చెడేదో డిసైడ్ చేయండి. హాయ్ బంగారం, ఎలా ఉంది? సూపర్ రా. అను తల్లి, ఏమైందిరా నీకు? మ్యూజిక్ టీచర్ క్లాస్కి రావద్దు అని చెప్పారు. 3 days నుంచి నేను వెళ్ళలేదు. ఎందుకురా? వెళ్ళాలనిపించలేదు, వెళ్ళలేదు. నా చిట్టి తల్లిరా నువ్వు. నువ్విలా అంటున్నావు. మిస్ గెట్ అవుట్ అని నన్ను బయటికి వెళ్ళిపోమంది. నేనున్నాను కదా, రేపే మ్యూజిక్ క్లాస్ కి వెళ్తున్నావు, టీచర్ ని కలుస్తున్నావు, పాడుతున్నావు. జాగ్రత్త. దోశ దోశ దోశ. నాన్న, నెయ్యి వాసన అదిరిపోతుంది. అవునరా, ఒకే ఇల్లు ఒకే కుటుంబం, కానీ ఎంత పార్షియాలిటీగా చూసావా? పిల్లలో మీరు ఒకటా? 6 అడుగులు 80 కిలోలు. వాడు నీకు పిల్లాడా? అవునరా, పెళ్లి అనే స్టేటస్ వచ్చేంత వరకు వాడు ఇంట్లో ఒక పిల్లాడే. ఊరికే వాక్కమ్మా, పెళ్లి కూడా ఓ స్టేటస్ అనా? ఎస్ బ్రో. ఇప్పుడు మనం బాగా సంపాదించి ఇల్లు కట్టి కార్ కొనుక్కుంటే అదొక స్టేటస్. మనం బాగా చదువుకొని డిగ్రీ సంపాదించి మన పేరు పక్కన దాన్ని పెట్టుకుంటే అదొక స్టేటస్. ఇవన్నీ మన సొంతం. తాళి కట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనం తనకి సొంతం. అప్పుడు చిన్నపిల్లలా ఉండలేం కదా. లాజిక్ అదిరిందిరా. మన అనిత చాలా అదృష్టవంతురాలు. ఏ, నువ్వు అదృష్టవంతురాలు కాదా? ఎవరు? నేనా? నా దగ్గరున్న నగలన్నీ మీకు ఇచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. నేనిచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. ఎవరు అదృష్టం? నువ్వా వదినా? వదిలేయండి. ఇవాళ నువ్వు అనుష, నువ్వు వినుష. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ టీచర్. దిస్ గర్ల్ యాక్చువల్లీ. ఇలా చూడండి, తనని మళ్ళీ క్లాస్ లో జాయిన్ చేసే ఉద్దేశం ఉంటే మర్చిపోండి. బట్ వాట్ ఆర్ రూట్ గర్ల్. నువ్వెందుకు మ్యూజిక్ క్లాస్ కి రాలేదని అడిగితే రావాలనిపించలేదు, అందుకే రాలేదని పొగరుగా సమాధానం చెప్తోంది. అయ్యో టీచర్, యు ఆర్ టోటలీ మిస్టేకెన్. అలా రూట్ గా సమాధానం చెప్పింది తను కాదు, తన సిస్టర్ అనూష. ఎవరు? అదిగో అటు చూడండి. ఓ, ట్విన్సా? ఐ సీ. అవును. నువ్వు మీ అక్కలాగా రూట్ గర్ల్ కాదు కదా? నో నో మ్యామ్, ఐ యామ్ ఎ గుడ్ గర్ల్. వెరీ గుడ్ గర్ల్. రా. బాబా బ్యాడ్ బాయ్. తాతయ్యకి మాత్రం చెప్పకూడదు. ఓకే ఓకే. ఎవరో చూడన్నా. సార్, ఆల్కహాల్ కాలింగ్ అని వస్తుంది సార్. పర్లేదు, కట్ చేయనా, నేను తర్వాత మాట్లాడుకుంటా. ఆల్కహాల్ సేవ్ చేశారేంటి సార్? మీకు ఆల్కహాల్ కి అస్సలు సెట్ అవ్వదు కదా. ఏం లేదన్నా, అందరూ ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతారు కదా. నేను ఎవరికి అడిక్ట్ అయ్యానో వాళ్ళ పేరు ఆల్కహాల్ అని సేవ్ చేసి పెట్టాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అవునా సార్? అయితే పక్క కాపండి, మాట్లాడి వెళ్దాం. మళ్ళీ కాల్ చేస్తారేమో. తను అలా చేయదన్నా. ఒకవేళ తను కాల్ చేసినప్పుడు నేను తీలేదంటే నేను మళ్ళీ కాల్ చేసేంత వరకు తను నన్ను డిస్టర్బ్ చేయదు. ఒక అండర్స్టాండింగ్. పర్వాలేదు సార్. అదే నా పెళ్ళాం అయితే ఒక్కసారి ఫోన్ చేసి నేను తీలేదనుకోండి, ఎందుకు ఫోన్ తీలేదని అడగడం కోసమే 5 సార్లు చేసి దొబ్బేస్తుంది సార్. సార్. ఏంటి సుభాష్, నిన్న నేను లేనప్పుడు పరమేష్ బార్నే నువ్వు లేపేసినట్టున్నావు. ఊరుకోనుంటే స్టూడెంట్స్ పరమేష్ నే లేపేసేవాళ్ళు సార్. రండి సార్, ఏంటి విషయం?
సార్ మా బ్రౌనీ కనిపించడం లేదు. బ్రౌనీ ఎవరు? చౌచౌ అనే కాస్ట్లీ బ్రీడ్ సార్. సరే మేమేం చేయాలి? దాన్ని మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేయించుంటారని మా మేడం అనుమానిస్తున్నారు. మా లాయర్ కూడా కంప్లైంట్ రాసిచ్చారు సార్. ఓకే, మేము కుక్కల్లా తిరిగి మీ కుక్కను కనిపెట్టిస్తాం. బయలుదేరండి. అది కాదు సార్, అది మిస్ అయ్యి ఒక రాత్రి అవుతుంది. అది వేరే జాతి కుక్కతోటి కలిసిపోతుంది అన్నట్టు భయంగా ఉంది. అదా సంగతి. సార్ ఎస్, కుక్కల్లో కూడా జాతులు కలవకూడదనే మీ ఉద్దేశం. నిజమైన ఇండియన్ మీరే సార్. మీకు ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. చూడు మొహం. మీరు బయలుదేరండి సార్, మీకు దండం. రే హాయ్ అక్క. హాయ్ సుభాష్. అనిత రెడీ అవుతోంది. డిన్నర్ కి బయటకు వెళ్తున్నారట్టుగా చెప్పింది. ఎస్ అక్క. ప్లీజ్ సిట్. ఓకే. హాయ్ రా. హాయ్. ఆ పెయింటింగ్ సీనే కదా నేను 4 సార్లు చూశాను. తను రెడీ అవడానికి ఎంతసేపు పట్టదే? ఏంటో పైకెళ్ళి చూడు. పో చదువుకోపరా. అంకుల్. పెంకుల్. ఏంటి రెప్పార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉందనా? ఏంటి ఇది? స్కూల్ యూనిఫామ్ లో ఇద్దరం ఒకే డ్రెస్ వేసుకున్నాం. నాకేం తెలుసు నువ్వు బ్లూ డెనిమ్ వేసుకొస్తావని. దయచేసి మార్చుకో. పో. ఉండొస్తా. ఇన్నేళ్లుగా లవ్ చేసుకుంటున్నావు. ఎప్పుడు చిన్న ఛాన్స్ దొరికినా అప్పుడంతా గిల్మా చేసేస్తున్నావు. నీకు బోర్ కొట్టట్లేదా? ఒక విషయం తెలుసుకో, ఈ సంవత్సరం మనకి పెళ్ళైతే 15 ఏళ్ల తర్వాత నువ్వు 2-3 పిల్లల్ని గానీ లావుగా ఆంటీ అయిపోతావు. అప్పుడు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను నీతో గిల్మా చేయలేదు అనుకో. ఒకటి, నాకు నీ మీద లవ్ లేదని అర్థం. లేదంటే నేను ఇంకెవరితో అయినా అఫైర్ లో ఉన్నానని అర్థం. రియల్ లవ్ కి గిల్మా చాలా ముఖ్యం. కొంచెం వెయిట్ చేయండి. అదేనా మీ బండి? కొంచెం వెయిట్ చేయండి. మీ లైసెన్స్ ఇవ్వండి. లైసెన్స్ ఎక్కడ? ఇల్లు పక్కనే సార్. సి బుక్ లైసెన్స్ ఉన్నాయి సార్, మర్చిపోయాను. ఇంట్లో ఎవరైనా ఉంటే తీసుకురమనండి, లేదంటే బండి ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళి తీసుకురండి. ఏంట్రా చెయ్యి దొరద పుడుతుంది అనుకున్నాను. రా 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 పోరా, సైడ్ కాపు. ఏంటి ఇలా కాలేస్తున్నాడు వీడు? ఓదక్కర్లేదు. అవును సార్, ఒక ఫుల్ తాగినా స్టడీగా ఉంటాను సార్, కానీ ఇప్పటికి ఆఫ్ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి తోలితే ఫైన్ ఎంతో తెలుసా? గవర్నమెంట్ అంటే 3000 సార్. కరెక్ట్. డిపార్ట్మెంట్ అంటే 500 సార్. మంచి లాజికే పట్టాడు. ఇప్పుడు చూడు, ఏదిరా హెల్మెట్? హెల్మెట్ లేదుగా. మరి సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్ బండిగా నాకా? ఇప్పుడు నీ దగ్గర ఏముందిరా? నాకు కాదురా, స్టేషన్ లో ఇవ్వాలి. ఎక్కడ వెతుకుతున్నావురా? దొరికింది. హాఫ్ అన్నాను సార్, 90 ఉంది. పోలీసు ముందే సార్, మేము ఎంత కొట్టినా మీకు ఫిక్స్డ్ అమౌంట్ కదా సార్. 100 కొట్టి బడి తీసుకుపో. ఓ, అత్యవసర సేవకు 100 కొట్టండి అంటారు, అది ఇదేనా సార్? ఓకే ఓకే పోలీస్. సుభాష్, ఏంటి సుభాష్? జాగ్రత్త, కేర్ఫుల్. సుభాష్, సుభాష్ చెప్పేది విను. ఏం జరిగినా కోపడకు. వాడి మినిస్టర్ కొడుకు.
నువ్వు మాత్రమే కాదు అందరూ ఇబ్బందులు పడతాం. చెప్పేది విను. సార్ మీరెవరో తెలియక ఈ పని చేశాడు. కోపడు. కొత్త కుర్రాడు ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఈ కార్ రేట్ ఎంతో తెలుసా నీకు? కోపడద్దు, నేను చెప్తాను. ఈ లైఫ్ టైం జీతం రా. ఏదో తెలియక ఈ కార్ రేట్. సార్ ప్లీజ్ సార్. ఏంటయ్యా నేను మాట్లాడుతున్నా అలా చూస్తాను. సార్ ప్లీజ్ వదిలేండి సార్. ప్లీజ్ సార్ కోపడద్దు. ఏంటా లుక్? సార్ ప్లీజ్ సార్ మీరు వెళ్ళండి మా నాన్న ఎవరు తెలుసా? ఇంకప్పుడే వెళ్ళొచ్చారు. మీరు వెళ్ళండి సార్. సుభాష్ సార్. సుభాష్ వీడిని రేపు నాకు ఫోన్ చేసి వచ్చి కలవమను. చెప్తాను సార్. ప్లీజ్ సంగతి చెప్తాను. పబ్లిక్ చూస్తున్నారు. కలవలేదు అంతే. ప్లీజ్ ఎవరన్నా ప్లీజ్ వెళ్ళండి. సుభాష్ చెప్పేది మీరు వెళ్ళమంటున్నానా? నా కార్ డోర్ తెరిచే అర్హత లేని నువ్వు నా కార్ని ఆపుతావా? ప్లీజ్ సార్ మీరు వెళ్ళండి సార్. ప్లీజ్ వెళ్ళండి సార్. దగ్గర పట్టుకుని ఉండు. వెళ్ళండి సార్. నేను తీస్తాను. మీరు రండి సార్. రండి సార్. వెళ్ళండి సార్. గుడ్ నైట్ సార్. వీళ్ళని మాత్రం ఎందుకు ఆపారు? పంపించండి అన్న. అందరిని వెళ్ళమను. పంపించేయి. వెంకటరావు అందరిని క్లియర్ చేయి. వెళ్ళమని చెప్పు. సుభాష్ వీళ్ళిదంతా డబ్బుందన్న పొగరుతో చేయడం లేదు. అధికార బలం. రూలింగ్ పార్టీలో ఉంటారు. మనం వీళ్ళకి కాపలాగా ఉండాలి. ఎలక్షన్లో ఓడిపోయినా ప్రాణాలకు ప్రమాదం ఉందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు మనమే కాపలాగా ఉండాలి. ఇలా వీళ్ళకి జీవితాంతం కాపలా ఉన్నా మనల్ని పురుగుల్లా చూస్తారు వీళ్ళు. ఒబేది ఆర్డర్. ఈ ఒక్క మాట వల్ల ఏ పోలీసోడికి స్వయంగా ఆలోచించడానికో అంతేందుకు కోప్పడ్డానికి కూడా హక్కు లేదు. సరే నువ్వు ఓ పని చెయ్యి. వాడు ఫోన్ నెంబర్ ఇస్తాను. ఉదయం 9 గంటలకోసారి 10 గంటలకోసారి 2 మిస్డ్ కాల్స్ ఇవ్వు. వాడు ఖచ్చితంగా ఫోన్ తీయడు. రాత్రి ఫుల్ గా మందు కొట్టి మధ్యాహ్నం 2 వరకు పడుకుంటాడు. అడిగితే చేశాను మీరు అటెండ్ చేయలేదని చెప్పొచ్చు. ఒకవేళ అటెండ్ చేసి ఎక్కడికైనా రమ్మంటే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. నేను వస్తాను. సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సుభాష్ నువ్వు ఇంటికి వెళ్ళు.
ఏ నీకు తెలీదా? బాబా ఫోన్. సార్ సుభాష్ నీ ఫ్లాట్ కింద ఉన్నాను. ఇక్కడ? అవును. సరే వస్తున్నాను సార్. అమ్మా చూసుకో. నువ్వు వెళ్ళు. సార్ మార్నింగ్ సార్. ఓన్ ఫ్లాట్ సుభాష్? లేదు సార్, అద్దెకే ఉంటున్నాం. అమ్మా నాన్నకి అపార్ట్మెంట్ కల్చర్ లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో భీమ్లీ దగ్గర ఒక సొంత ఇల్లు కట్టుకుంటున్నాం. వచ్చే నెల వాళ్ళకి షష్టి పూర్తి చేయాలి. సో ఆ రోజే వాళ్ళకి ఇల్లు చూపించి సర్ప్రైజ్ ఇచ్చి గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం సార్. గుడ్. చాలా పెద్ద కమిట్మెంట్ కదా? అదేం లేదు సార్, ఒక చిన్న సెంటిమెంట్. ఇంతకి విషయం ఏంటి సార్, ఇంటి దాకా వచ్చారు? ఏం లేదు సుభాష్, నిన్న నీతో గొడవ పడ్డాడే మినిస్టర్ కొడుకు, వాడిని ఎవరో తెలియదు రాత్రి చితక బాధేశారు. అది నువ్వే అనుకుని నీ మీద రియాక్ట్ అవ్వకూడదు కదా, అందుకే అలర్ట్ చేద్దామని వచ్చాను. ఓ కానీ సార్ వాడి డిక్కీని సూపర్ గా టెంకరింగ్ చేసి వదిలేడు సార్. అన్ని మీడియాలోనూ వాడిదే సెన్సేషనల్ న్యూస్. ఇంకా నయం సార్, ఆ హోటల్ మన స్టేషన్ కంట్రోల్లో లేదు. ఉండుంటేనా మనకు వదిలిపోయేది. ఏది మన కంట్రోల్లో ఉందని? అవును సార్, మన కంట్రోల్లో మన పెళ్ళాలే ఉండలేదు. నా పెళ్ళం గురించి అన్నాను సార్. మనం ఈ కేసుని ఫాలో చేద్దామా సార్? నీకెందుకు, మనకు సంబంధం లేంది. కరెక్ట్ సార్, మనం చేయాల్సిన పని ఇంకెవడో చేశాడు. అట్లీస్ట్ వాడిని కనిపెట్టి ఒక థ్యాంక్స్ చెప్దామని. సార్ మీరు చెప్పిన టైం అయింది, వాడికి ఇప్పుడు ఒక మిస్డ్ కాల్ ఇవ్వనా? అర్థమవుతోంది, తలుచుకుని సంతోషిస్తున్నావు కదా.